వేడి కలిగిన ఎన్ని వచ్చినా భయపడదంట. ఎందుకు? లివింగ్ వాటర్స్ ఉన్నాయి అక్కడ. నా వేర్లో లివింగ్ వాటర్స్ ఫ్లో అవుతున్నాయి. నా వేర్లో జీవ జల నదులు ప్రవహిస్తున్నాయి. నాకు కావలసినది నేను పొందుకుంటానే ఉంటా. ఏ హీట్ నన్ను ఏం చేయలేదు, దేవునికి స్తోత్రం. ఏ కరువు నన్ను ఏమి చేయలేదు, ఏ లేమి నన్ను ఏం చేయలేదు, శత్రువు దాడి ఏమీ చేయలేదు, దేవునికి స్తోత్రం. ఐఎమ్ ఇన్ ద లివింగ్ వాటర్. ఆమేన్, హల్లెలూయా. ఇది క్రీస్తు నందున్న వ్యక్తులు డిక్లేర్ చేయాలి. ఇది ప్రతిదినం ఎవ్రీ మార్నింగ్ డిక్లేర్ చేయాలా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను హల్లెలూయా వెట్టగలిగినను. దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును. మీరుండును గాక. ఎప్పటికీ ఆకు పచ్చగానే ఉంటదంట. వర్షము లేని సంవత్సరమున. నీకు అవసరం లే, మీరు నాతో ఫ్లో అవ్వట్లేదు. వర్షము లేని కాలం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. నేను వర్షాన్ని పంపిస్తా, నువ్వు దీవించబడతావు అని చెప్పట్లేదు అక్కడ. వర్షము లేని కాలంలో కూడా ఆ చెట్టు పచ్చగానే ఉంటదంట. హూ ఇస్ ద ట్రీ? టెల్ మీ ద నేమ్. బుష్ ఆర్ శ్యామ్ ఆర్ ఆనంద్? ఆ పేరు చెప్తారా? ఎడారిలో ఉన్న ట్రీ గురించి చెప్తారా? నీళ్ళ పక్కన ఉన్న ట్రీ గురించి చెప్తారా? ఆ ట్రీ పేరు ఏం పేరు తెలుసా? శ్యామ్. ఆ ట్రీ పేరేంటి తెలుసా? సుధా. ఆ ట్రీ పేరు ఏం పేరు తెలుసా? విజయ్. ఆ ట్రీ పేరు ఏం పేరు తెలుసా? నేనే, ఇంకెవరు లేదు. హల్లెలూయా. మనం ఆ దేవుని యందు నమ్మికుంచే వారి యొక్క స్థితి ఇలా ఉంటుందంట. కొంచెం నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకో, అంతే. డిక్లేర్ యువర్ బ్లెస్సింగ్, అంతే. నీ ఆశీర్వాదాన్ని నువ్వు రమ్మని ఆజ్ఞాపించాలా. నువ్వు కోరుకునేది నువ్వు రమ్మని ఆజ్ఞాపించాలా. ఇది నీతిమంతుని యొక్క స్వాస్థ్యం. ఇది ఏడుస్తూ కూర్చుంటే నువ్వు ఎడార్లో ఉన్నట్టే. యువర్ నేమ్ ఇస్ బుష్. చదువు బాగుంటది. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు. మన దగ్గర కేజీలు ఉండదు, దేవునికి స్తోత్రం. ఇది మనం ఎవరికైనా కావాలని అమ్మే స్థితిలో కూడా ఉంటాం మనం. ఏంటిది అది? చెప్పట్లేదు ఎవరు? చింత. ఈ చింత అనేది మన దగ్గర కేజీలు ఉంటుంది. ఎవరికైనా కావాలంటే కూడా అప్పిస్తాం మనం. ఇప్పుడు అర్థమైంది, దేవునికి స్తోత్రం. కానీ దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు. చింత అసలుకే ఉండదంట. ఏముంటది? కాపు ఉంటదంట. అంటే ఏ కాలానికి ఏ ఫ్రూట్ ఇవ్వాలో ఇస్తానే ఉంటది. ఇక నువ్వు చూడాల్సిన పర్లేదు. చెప్పండి, దిక్కులు చూడాల్సిన పర్లేదని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి, నేను దిక్కులు చూడను, నా ప్రభునే చూస్తా. హల్లెలూయా. దిక్కులు చూడాల్సిన పర్లేదు. ఎవరైనా వస్తారా ఇస్తారా అవసరం లే. మనమంతా సూపర్ న్యాచురల్గా వస్తూనే ఉంటుంది. అసాధ్యమైన రీతిలో ప్రభు మనని పోషిస్తూనే ఉంటా. అంటే కంప్లీట్ డిపెండ్ ఆన్ యువర్ గాడ్. నువ్వు మొత్తంగా ట్రస్ట్ చేయి. ఓకే, నీ స్వస్థతనైనా నీ విడుదలనైనా చేతిలో సెలైన్ పట్టుకొని గాడ్ ఈజ్ మై హీలర్. అర్థమైందా? తెలుగులో చెప్తా. చేతిలో గ్లూకోజ్ బాటిల్ పట్టుకో, గాడ్ ఈజ్ మై హీలర్, గాడ్ ఈజ్ మై హీలర్. ఇది కొంచెమే, ఏదో తాత్కాలికమైనది. మెడిసిన్ అంటే కంప్లీట్గా హీల్ చేయదంట. గాడ్ ఒక్కడే హీల్ చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఆకు ఎప్పుడు పచ్చగానే ఉంటుందంట. అది నీవై ఉండును గాక, అది నీ కుటుంబమై ఉండును గాక, అది నీ జనరేషన్ అయి ఉండును గాక. హల్లెలూయా. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, హృదయం అన్నిటికంటే. ఇది వదిలే, తర్వాత చూసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇట్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. అందుకని ఏమన్నా అంటే
నీవు దేవుని యందు నమ్మిక ఉంచితే నీవు తుప్పు పట్టవంట, నువ్వు చిగురిస్తావంట. నువ్వు చిగురించును గాక. ఎంతమంది నమ్ముతారండి? డిసెంబర్ వస్తుంది, నమ్మాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, డిసెంబర్ వస్తుంది, జనవరి వస్తుంది, ఎవరు నమ్మాలా చెప్పండి? మొగ్గలై యేసునామం అని అంతే. 2 చేతులు పైకి జాపి గట్టి గట్టిగా యేసునామన నేను కొనేసిన, నాకు వచ్చేసినాయి, నా షాపింగ్ అయిపోయింది. హల్లెలూయా. చెప్పండి, షాపింగ్ అయిపోయింది, నేను అన్ని కట్టేసిన, నేను సమృద్ధిగా ఉన్నా. డౌట్ వస్తుంది కానీ తప్పదు, మాట్లాడాలంటే యేసునామన. ఫెయిత్, దిస్ ఈస్ ఫెయిత్. నేను ఎందుకు ఇంత తేలిగ్గా ఈ మాట చెప్తున్నానంటే ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. నాకు తెలుసు ప్రభు నా కొరకు, ఇంగ్లీష్లో ఫర్ సేక్, ఫర్ యువర్ సేక్ అని అంటాడు. ఫర్ యువర్ సేక్, నీ కొరకు దేనైనా మార్పు చేస్తాడంట. నువ్వు నమ్మితే బ్రదర్ దారాలు లేవు బ్రదర్, వస్తాయి సిస్టర్, వచ్చి తీర్థాయి సిస్టర్. మెటీరియల్ లేదు బ్రదర్, వచ్చి తీర్థం చేస్తున్నామోనా. చెక్కు బోన్స్ కాదు దేవునికి స్తోత్రం. నువ్వు ఏకపోతే ఇంకో వేస్తారు చేస్తున్నామోనా. జరుగును కాక. ఇట్లా చెప్తుంటే నేనే సంతోషిస్తున్నా. ఇదెందుకు నాకు నేనుగా చెప్పుకున్నట్టుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో అవర్ ట్రస్ట్, డిక్లేర్ యువర్ ట్రస్ట్. నిజంగా దేవుని నమ్ముతున్నాడైతే బాహాటంగా మాట్లాడు. నీ మాటని ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఐ విల్ అగ్రీ విత్ మై సన్ అంటాడు దేవుడు, అండ్ ఐ విల్ అగ్రీ విత్ మై డాటర్ అని చెప్తాడు గాడ్. నా కుమార్తెతో నేను ఏకీభవిస్తా, నా కుమారుతో నేను ఏకీభవిస్తా. అందుకే మనం ఆయన మాటతో ఏకీభవించాలంట. మార్గాలు అక్కడనే ఓపెన్ అవుతాయి. అన్ని బాగున్నప్పుడు ఏహో ఎవరైనా చెప్తారు అట్లా. ఏది బాగలేనప్పుడే, ఏది లేనప్పుడే షో యువర్ ట్రస్ట్. అందుకే డానియల్ కూడా ఏం చేస్తుంది తెలుసా? ఆ సింహాలు ఉన్నప్పుడే ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అన్నాడు. అందుకే సింహాలు 21 days ఫాస్టింగ్ చేయలే, కానీ 1 day సింహాలు ఫాస్టింగ్ చేయడం అనేది చాలా కష్టతరం. బట్ లయన్స్ ఫాస్టింగ్ అయిపోయినాయి అంట, బికాస్ ఆఫ్ డానియల్ ట్రస్ట్. దానియేలు యొక్క నమ్మకము లయన్స్కి ఫాస్టింగ్ వచ్చేసింది. ఆమేన్. అది అలాంటి కార్యాలు మనకు కూడా జరుగును గాక. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. నీ నమ్మికని దేవుడు ఒమ్ము చేయడు, నీ నమ్మకత్వాన్ని దేవుడు ఒమ్ము చేయడు. షూర్గా నేను చెప్తా ఉన్నా, గాడ్ ఖచ్చితంగా నేను బ్లెస్ చేస్తాడు. నీకు ఆటంకంగా ఉన్నది దాన్ని పక్కకు పెట్టేస్తాడు, అంతే. చింతించకు, అంతే. ముందు ఈ చింతలు ఇవి రానియకు ఫస్ట్. ఆమేన్. అర్థమైంది? ఓకేనా? చింతలు రానియద్దు. ఆలోచన అస్సలు చేంజ్ కావద్దు. మనుషులు అస్సలుగా చూడు, వ్యసన పడకు. ఇవి ప్రిన్సిపల్స్, ఇవి నేర్చుకోవాలి మనం. ఇవి నేర్చుకునేది అందుకే అన్న వాక్యం నేర్పిస్తే అది మనం నేర్చుకుంటూనే ఉండాలి. వాక్యాన్ని నేర్చుకునేవారు వర్ధిల్లుతూనే ఉంటారు. ఆమేన్. దేవుని మాటలు మన వెనుకల్లో దీవించబడును గాక. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులంట. ఉన్నారా ఎవరన్నా ఇక్కడ? ఆమేన్. ఖచ్చితంగా సాక్ష్యాలు వింటాను. డిసెంబర్లోనే వింటా. ఆమేన్. నవంబర్లోనే వింటా. ఇంకా అయిపోలే. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తా. తండ్రి నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామమున ప్రభువా, నీ యందు నమ్మిక ఉంచే వారిని నువ్వు ఏ విధంగా హెచ్చిస్తావో, బలపరుస్తావో అయా, గొప్పగా బలపరుస్తావో, హెచ్చిస్తావో నీవు వాక్య లేఖనం ద్వారా మాతో మాట్లాడినావు ప్రభువా. ఎవరైతే నమ్ముతున్నారో, విశ్వసిస్తున్నారో, ఆన్లైన్లో చూస్తున్నవారు ఈ వాక్యం వింటూ ఏకీభవిస్తున్నారో, లార్డ్ బ్లెస్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాళ్ళు తుప్పు పట్టకుండా, వాళ్ళు జీవము కలిగి ఉండి వాళ్ళు వర్ధిల్లుదురుగాక, వాళ్ళు ఫలించుదురుగాక, అభివృద్ధి పొందుదురుగాక. వారి ఆటంకములన్నీ తొలగిపోయి గొప్ప సాక్ష్యములు కలిగి ఉందురుగాక. తండ్రి వారిని బలపరచమని, కృప చూపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.